కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులవుతోంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ ఇలా అనేక శాఖలు కలిసి గాలింపు జరిపాయి. అయినప్పటికీ జ్ఞానేశ్వరికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. మరోవైపు కన్నవాళ్లు మాత్రం తమ కుమార్తె తిరిగొస్తుందని ఆశగా ఎదురుచూస్తూ వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాకినాడ జిల్లా జీహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న ఇంటి నుంచి వెళ్లింది. ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా ఫామ్ ఆయిల్ తోటకు కాపలాగా ఉంటూ అక్కడే నివసిస్తున్నారు. జ్ఞానేశ్వరి తల్లి భవానీ మరో చిన్న పాప దగ్గర ఉండగా జ్ఞానేశ్వరి అలా బయటకు వెళ్ళింది. జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. జ్ఞానేశ్వరి తండ్రి దగ్గర ఉందని తల్లి అనుకుంది. అంతకుముందే తండ్రి చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. సాయంత్రానికి కూడా జ్ఞానేశ్వరి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టారు. ఇంతలోనే జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ అధికారులను రంగంలోకి దింపింది. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయినా ఎక్కడా ఏమీ మ్యాచ్ కావటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. మరోవైపు జ్ఞానేశ్వరి కోసం కన్నవాళ్లు తల్లడిల్లిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్వయంగా పాప కనిపించడం లేదని పోస్టర్లు అంటించాడు తండ్రి. పరిసర ప్రాంతాలలో వాళ్లకి చిన్నారి ఫోటో చూపించి ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని దీనంగా అడిగాడు. ఆచూకీ కనిపిస్తే తమకు చెప్పాలని ప్రాధేయపడ్డాడు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులు దాటింది. ఇప్పటికీ క్లూ కూడా దొరకలేదు. గతంలో ఏదైనా మిస్సింగ్ కేసులు నమోదైతే కనీసం వాళ్లకు సంబంధించిన వస్తువులైనా దొరికేవి. కానీ ఈ చిన్నారి కేసులో మాత్రం ఎటువంటి ఆధారం దొరకలేదు. జ్ఞానేశ్వరి ఏదైనా ప్రమాదానికి గురైందా, ఎవరైనా తీసుకెళ్లిపోయారా అనేది కూడా అర్థం కావటం లేదు. చిన్నారి తిరిగి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. తల్లి భవానీ మాత్రం జ్ఞానేశ్వరిని ఎవరైనా తీసుకుని వెళ్లిపోయుంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. కూతురి కోసం కన్నపేగు విలవిల్లాడిపోతోంది. పాపని ఎవరో తీసుకుని ఒడిశా వైపు వెళ్లిపోయుంటారని అనుమానిస్తున్నారు తల్లిదండ్రులు. చుట్టూ అటవీ ప్రాంతం, కొండలుండటంతో వేటగాళ్ల అలికిడి కూడా ఉంటుంది. వేటగాళ్ల వల్ల జ్ఞానేశ్వరికి ఏదైనా ప్రమాదానికి గురైందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చిన్నారితో పాటు వెళ్లిన కుక్క 3 రోజులకు తిరిగి వచ్చి తర్వాత చనిపోయింది. దాని వెనుక ఏమైనా మిస్టరీ ఉందా అని పోస్టుమార్టం నిర్వహించారు. కుక్క సహజంగానే మరణించిందని తేల్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మిస్సింగ్ కేసులో నెల రోజులు గడిచినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు పోలీసులు. కన్నవాళ్లు కూడా చిన్నారి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడో చోట క్షేమంగా ఉండే ఉంటుందనే ఆశలతో బ్రతుకుతున్నారు.